మటన్ కర్రీ మంచి టేస్ట్ తో పాటు గ్రేవీ కూడా ఎక్కువ రావాలి అనుకుంటే ఒకసారి ఇలా ఉండి చూసేయండి. దీనికోసం మనం ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ని తీసుకుని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పెరుగు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. టైం లేదు అనుకుంటే ఆనియన్స్ వేగేలోపు ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోండి. కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలా సరుకులు వేసుకుని వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత సగం ఆనియన్స్ తీసుకుని ఇలా మిక్సర్ జార్ లో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసుకోవాలి. కుక్కర్ విజిల్ ఏం పెట్టకుండా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పక్కన పెట్టుకున్న ఆనియన్స్ లో ఒక 5-6 జీడిపప్పులు, ఒక టమాటా వేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకు వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని 5 నుండి 6 విజిల్స్ పెట్టుకుంటే అంతే మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.